అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు మాట్లాడి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని హరీష్ రావు కేటీఆర్ పై మండిపడ్డారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా ప్రజా సమస్యలపై మాట్లాడకుండా ప్రభుత్వాన్ని నిందించడం కరెక్ట్ కాదన్నారు. ప్రభుత్వ ప్రతినిధుల కంటే ప్రతిపక్ష నాయకులే సభలో ఎక్కువగా మాట్లాడారని, ఎవరి గొంతు నొక్కారో గమనించాలన్నారు. సభ నుంచి సస్పెండ్ కావాలనే ఉద్దేశంతోనే సభలో పొంగిలేటి అంశాన్ని ప్రస్తావించారని ఆరోపించారు. రావు గారు కానీ కేటీఆర్ కానీ బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు కానీ మా గౌరవ శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు అవకాశం ఇస్తే ప్రజా సమస్యల పరిష్కారానికి ఉపయోగపడే విధంగా కాకుండా ఫక్తు రాజకీయ కోణంలో విద్వేషాలను రేకెత్తించే విధంగా ప్రతిదీ పచ్చి అబద్ధాన్ని మాట్లాడి రాష్ట్ర శాసనసభ వేదికగా ప్రజలను డైవర్ట్ చేసే విధంగా మాట్లాడేటువంటి మాటలు. ఇక్కడ ఒక విషయాన్ని చెప్పడానికి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నా. అంటే ఇప్పుడు మా గొంతు నొక్కిండ్రు పదే పదే హరీష్ రావు అడుగుతుండ్రు, పదే కేటీఆర్ అడుగుతుండ్రు. కానీ ఎవరి గొంతు నొక్కిండ్రో మీ ద్వారా సమాజానికి తెలియజెప్పడానికి 16 గంటలు పైచిలుకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చినాము. ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన విధంగా 16 గంటల 12 నిమిషాలు అవకాశం ఇస్తే అందులో ఎక్కువగా మాట్లాడింది హరీష్ రావు గారు, కేటీఆర్ గారు. హరీష్ రావు గారు మాట్లాడింది 4 గంటల 16 నిమిషాలు. 4 గంటల 16 నిమిషాలు హరీష్ రావు గారు మాట్లాడారు. మరి మీ గొంతు ఎక్కడ నొక్కినమో అంటున్నాం. కేటీఆర్ గారు 1 గంట 44 నిమిషాలు. వీళ్ళిద్దరిది కలిపితేనే 6 గంటలు. 16 గంటలలో 6 గంటలు ఇద్దరే మాట్లాడి వారి శాసనసభ్యుల గొంతు నొక్కింది మీరవుతారా? ఆఖరికి 2 రోజులు సభ ఉందంటే వారు ఇప్పటి వరకు మా మిత్రులు చెప్పుంటారు, ఒక కంపెనీ పైన అక్కస్తో వారు మాట్లాడేటువంటి మాటలతోటి కావాలని వారు సస్పెండ్ కావాలని చెప్పిన ప్రయత్నం చేసినటువంటి సందర్భాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తూ నేను అనుకుంటాను, నా వ్యక్తిగతంగా నా ఆలోచన వచ్చింది. నిన్నటి రోజు ఈ రాష్ట్ర ప్రజలు సంపన్నులు తినేటువంటి సన్న బియ్యాన్ని గత సంవత్సరం ఉగాదిని ప్రారంభం చేసిన సంవత్సరమైన సందర్భంగా రాష్ట్ర శాసనసభలో సన్న బియ్యంతో భోజనం పెడతాం అందరి సభ్యులకు అనేటువంటి మాట ప్రెస్తో పాటు అధికారులకు అని చెప్పిన సందర్భంలో సభలో ఒకవేళ ఉంటే ఎక్కడ ఈ సన్న బియ్యం భోజనం వాళ్ళతో చేసి దీనికి మద్దతు తెలియజేసిన వాళ్ళం అవుతుందని చెప్పిన ఒక భయంతో వాళ్ళు ఒకరోజు ముందు కావాలనే గిచ్చి కయ్యం పెట్టుకొని వాళ్ళ శాసనసభ నుంచి ఈ సన్న భోజనానికి సంబంధించినటువంటి పేద ప్రజలకు అందినటువంటి ఈ అంశంలో వాళ్ళు చేరేటువంటి ప్రయత్నం చేయకుండా చేసడానికి కోసం వాళ్ళు ఒక ముందస్తు వ్యూహంతోనే కుట్ర కోణంలోనే ఈ సన్న బియ్యం భోజనంలో మేము ఇన్వాల్వ్ కావద్దని చెప్పనే. ఎందుకంటే సభలో ఉండి సన్న బియ్యం తినపోతే మా పేదలు తినే భోజనం మీరు తినరని చెప్పని, ఎక్కడ తప్పుడు సంఖ్యన పోతుందని చెప్పని అదొక భయం.